విమోచించి మనకు ఆశీర్వాదం ఇచ్చేవాడే శాపగ్రాహి. ఇప్పుడు చెప్పండి, యేసు శాపగ్రస్తుడా శాపగ్రాహినా? అసలు శాపగ్రస్తుడు ఎవరి? మనము శాపగ్రస్తులము. యేసు ఏమయ్యాడు? శాపగ్రాహి అయ్యాడు. మన శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. అందుకని యేసు ప్రభు శిలువకు రాను ద్వారా మనకు శాపము నుండి విమోచన కలిగింది. స్తోత్రం, హల్లెలూయా. ఏం కలిగింది? శాపము నుండి మనకు విమోచన కలిగింది. we are redeemed from the curse. కాబట్టి యేసుక్రీస్తు శిలువ ద్వారా పాప క్షమాపణ, యేసుక్రీస్తు శిలువ ద్వారా శాప విమోచన. రెండు మాటలు, యేసుక్రీస్తు శిలువ ద్వారా పాప క్షమాపణ, యేసుక్రీస్తు శిలువ ద్వారా శాప విమోచన. ఏంది? యేసుక్రీస్తు శిలువ ద్వారా పాప క్షమాపణ, యేసుక్రీస్తు శిలువ ద్వారా శాప